ఉమ్, చాలు. ఏముందంటే వాళ్ళలో అసూయ ఉంది, అసూయ. వరాలున్నాయి, జ్ఞానం ఉంది, దాంతోపాటు ఏముంది, అసూయ కూడా ఉంది. నువ్వు ఎలా ఆత్మీయుడు అవుతావు? అవుతావా? అసూయ నీ జీవితంలో ఉంటే నువ్వు ఆత్మీయ పరిణితి చెందినవాడు అవుతావా? నువ్వు ఎంత బోధకుడు అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా ఏముంది నీలో? జాగ్రత్తగా వినాలి, పిల్లలు తల్లరి చేయదు. అసూయ ఉంది, అసూయ. ఇంకేమున్నాయి? కక్షలు, కలహములు. 3:3లో ఏమున్నాడు? అసూయలు, కలహములు, కొట్లాటలు, కలహములు. ఈ రోజున లేవా చాలామందిలో? చాలామందిలో ఉన్నాయి. ఒక పాస్టర్ గారికి విశ్వాసులకి వేరే పాస్టర్ గారి విశ్వాసాలు పడదు. ఎందుకని? అసూయ. ఎంతవరకు ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీదే దృష్టి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీదనే ఆశ. ఎంతమంది వస్తున్నారండి మీ చర్చికి? ఇంతమంది. మా చర్చికి వస్తారండి ఒక 100 మంది. అవునా? మా చర్చికి ఒక 2000 మంది వస్తారు. అబ్బో. అంటే ఏంటి ఈ లోకంలో? అంటే ఏంటి చెప్పండి? అంత దృష్టి మొత్తం ఎక్కడ అంటే ఇక్కడే ఉంది. దృష్టి మొత్తం అసూయ, ఒకరి మీద ఒకరికి అసూయ, కలహములు, కక్షలు. శరీర సంబంధమైనటువంటి మనుషులు కాదా? శరీర సంబంధమైన మనిషి అని పిలవక మరి ఏమని పిలవాలి? అందుకని ఇంకా చూడండి, మీరు మొదటి అధ్యాయము 10వ వచనం చదవండి. మీరు ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సు, ఏకతాత్పర్యము ఉండవలననియు మన ప్రభుని యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను నా సహోదరులారా. మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి కోయ ఇంటి వారి వలన నాకు తెలియను. ఏముందంటే వీళ్ళలో ఇంకా? కక్ష. అబ్బో, ఉందా కక్ష? ఎవరి మీద కక్ష కట్టావా? ఎవరి మీద పగబట్టావా? ఎలాగైనా వాళ్ళని నాశనం చేయాలనుకుంటున్నావా? ఒకవేళ ఎదుటి వాళ్ళ యొక్క బాధ నీకు ఆనందం కలగజేస్తుందా? అయితే నీలో కక్ష ఉంది. గుర్తుపెట్టుకో. ఎదుటి వాళ్ళ యొక్క బాధ నీకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటే, వాడు కలగే జరగ అనేటువంటి మనసు నీకు అనిపిస్తుందంటే నీలో కక్ష ఉంది, నువ్వు ఆత్మీయుడు కానే కావు.